హాయ్ అందరికీ. ఇవాళ ఒక అప్డేట్‌తో వచ్చాను నేను మీ ముందుకి. అదేంటంటే డిసెంబర్ నెలలో అనేకమైనటువంటి ముఖ్యమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకాన్ని ఎంచుకోవడానికి నవంబర్ 30వ తేదీ చివరి తేదంట. అలాగే డిసెంబర్ 31 లోపు పాన్, ఆధార్ లింక్ చేయాలని చెప్పేసి వారు చేయని వారి పాన్ కార్డులో నిలిపివేయబడతాయని చెప్పేసి కూడా చాలా మటుకు వస్తున్నాయి వార్తలు. ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర నుండి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వరకు కూడా ప్రతి దానిలో పెద్ద మార్పులు ఉంటాయి. ప్రస్తుతం 2025 నవంబర్ ముగియబోతుంది. అయితే డిసెంబర్లో కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పరిస్థితిలో డిసెంబర్లో గ్యాస్ సిలిండర్ ధర అలాగే ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకంలో పెద్ద మార్పులు జరగబోతాయని పెద్ద సమాచారం వచ్చేసింది. సుమారు ఇలాంటి మార్పులు కూడా ఈ సంవత్సరం జరగబోతున్నాయని తెలుస్తోంది. అలాగే చమురు కంపెనీలు ప్రతి నెల ధరలు కూడా మారుస్తుంటాయి. దీని కారణంగా గ్యాస్ సిలిండర్ ధరల్లో పెరుగుదల లేదా తగ్గుదల ఉండొచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై నవంబర్ 1 నుండి కూడా ₹6.50 తగ్గిస్తున్నట్టుగా, అలాగే వంట గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ 1న తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖ ప్రజలు తమ పాన్ కార్డు, ఆధార్ నంబర్తో లింకు చేసుకోవాలని కూడా నిరంతరం సలహా ఇస్తోంది. అయితే డిసెంబర్ 31 నాటికి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయకపోతే పాన్ కార్డు డీయాక్టివేట్ చేయబడుతుందని చెప్పేసి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలియజేసింది. సో ఈ కీలక మార్పుల వల్ల కూడా మీరు కొంచెం అప్డేట్లో ఉండండి. అండ్ ఫస్ట్ పెన్షన్దారులకు సంబంధించినటువంటిది అంశం, అలాగే సెకండ్ పాన్ కార్డ్, అలాగే ఆధార్ కార్డ్ని కూడా పాన్ కార్డ్తో అనుసంధానించేసుకోండి. లింకప్ చేసుకుంటాక పాన్ డీయాక్టివేట్ కాకుండా ఉంటుంది. అండ్ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.